ఈ 9 క్షేత్రాలు ఏ పాపాన్నైనా తొలగిస్తాయి. కానీ ఒక్క పాపాన్ని మాత్రం ఇవి కూడా తొలగించమని చెప్పేశారు. శివుడే చెప్పారు. ఏమిటది? గురుద్రోహం. గురువు మీద భక్తి ఉంటేనే ఈ పాపాలు పోతాయి. గురువులకు ద్రోహం చేసిన వాడిని మాత్రం ఎవ్వడూ రక్షించలేడు. త్రిమూర్తులే రక్షించమని చెప్పేశారు. అందువల్ల ఎప్పుడు మీరు ఈ పాపాలు పోవాలనుకుంటే మళ్ళీ గురుపాదాలు మాత్రం విడిచిపెట్టకండి. ఎన్ని పర్యాయాలు చెప్పారు చూడండి. ఒకసారి గరుడ పురాణం తీసుకొచ్చి చూడండి, అందులో ఉంటుంది. దేవీ భాగవతం చూడండి ఉంటుంది. శివపురాణం చూడండి ఉంటుంది. ప్రతి పురాణంలో చెప్పారు అన్ని పాపాలు ఈ క్షేత్రాలు తొలగిస్తాయి. కానీ గురుద్రోహికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. చనుని గురుద్రోహికి పరలోక గతులు అని మహాభారతం ద్రోణపర్వంలో చెప్పారు. గురుద్రోహికి ఎప్పటికీ ఉత్తమ గతులు ఉండవు. అందువల్ల ఎప్పుడైనా గురువుని ఆశ్రయించాక, గురువుగారు ఇంత ప్రసాదం పెడితే తిన్నాక ఎప్పుడు ఒక్కనాడు కూడా వ్యతిరేకంగా మాట్లాడకండి. ఇది పోయే కాలం వచ్చినప్పుడు ఆ మాటలు మాట్లాడుతా అంట మనం. ఇప్పుడు మొత్తం 9 క్షేత్రాలు